రే ఆ ఫ్రేమ్ బాగుంది కదా? ఏంటి గిఫ్ట్లు ఇస్తే పడిపోతానే? యా ఫిక్స్. ఫాదర్ గారు నమ్మెళ్తున్నావు, ఫ్లట్ అంటదేమో చూసుకో. రే చిత్ర దృష్టిలో శ్రీరామ్ మిస్టర్ పర్ఫెక్ట్. ఓ ఆ శ్రీరామే చిత్రకి గిఫ్ట్ ఇస్తే చిత్ర నీ వైపు టర్న్ అవుతుంది, నీ కాన్ఫిడెన్స్. బాబు వెడ్డింగ్ గిఫ్ట్స్ ఎక్కడ ఉన్నాయమ్మా? వెడ్డింగ్ నీదా? మీ మామది. నా వెడ్డింగ్ కి నేను గిఫ్ట్ కొనుక్కుంటానా? అది నిజమే, అక్కడ ఉన్నాయి. ఆ విషయం చెప్పచ్చు కదా, యూజ్లెస్ ఫెలో. సూపర్. ఎక్స్క్యూజ్ మీ. యా ఈ ఫోటోని ఫ్రేమ్లో పెట్టి ప్యాక్ చేసిస్తారా? చిత్ర ఫోటో మీకెవరిచ్చారు? అదిగో అతనిచ్చాడు. సిద్ధు, చిత్రకి నీకు ఏంటి సంబంధం? అసలు చిత్ర ఫోటో నువ్వెందుకు ఫ్రేమ్ కట్టిస్తున్నావు? మమ్మల్ని అందరినీ సైడ్ చేసి మీరిద్దరు సెంటర్ అయ్యారా? అసలు ఒక నిమిషం ఉండు. లవ్ గివ్ అంటే చిరాకంటది. అసలు ఇవన్నీ ఎందుకు చేస్తుందో? చిత్ర చిత్ర సిద్ధుకి ఏమైంది? అవును, ఇంతకీ మీరెవరు? నేను సిద్ధు ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ని. అమ్మని అంతగా కమలాసంలో తెగ యాక్ట్ చేసేస్తాను. అయినా సిద్ధుకి చిత్రకి సంబంధం ఏంటి? సిద్ధుకి చిత్రకి చింతకాయ పచ్చడి ఏమీ లేదండి. మీరు ఆ చిత్ర కలిపి ఆడి జీవితంతో ఫుట్బాల్ ఆడుకున్నారు. ఓడిని బ్రెయిన్ చితికింది. జీవితం మీద విరక్తి కొట్టి ఆడి బుర్రను ఆడి కొట్టేసుకుని మెంట్లోడ్ అయిపోయాడు. ప్రేమిస్తే సినిమాలో భరతలాగా. మిమ్మల్ని చూసి ఏదో ఫ్లాష్ బ్యాక్ గుర్తొచ్చుంటది. అందుకే పిచ్చెక్కి కేకలేసుకుంటూ అలా అరుచుకుంటూ పోతున్నాడు. ఏమైపోతాడు? చిత్ర ఫోటో ఎందుకు? డైలీ ఈ ఫోటోను రాళ్ళతో కొట్టిస్తేనే గానీ అన్నం తిండి బిడ్డ. అందుకనే ఫ్రేమ్ కట్టించి దగ్గర నేనే కొట్టిస్తుంటాను. స్టోన్ ప్రూఫ్ అన్నమాట. నమ్మొచ్చా? ఎదురుకుంటా అంత ఎర్రెరు కేకలేస్తుంటే ఇంకా నమ్మచ్చ అంటావు. మా కాలం 2 రోజులు ఇంటికి తీసుకెళ్ళి పెట్టుకో. ఫోటో పెట్టుకుని ఎలా కొడతాడు చూద్దు. కానీ వద్దమ్మా, నువ్వు చూడలేవు. వద్దు. అదిగో నువ్వు షర్ట్ వేసుకున్నావు ఫ్లట్, వీడు ప్యాంట్ వేసుకున్నాడు ఫ్లట్ ఫ్లట్ కొట్టు. అరే ఆడి ఫ్లట్ ఇదిగో నేను వస్తున్నాడు. అలా కొట్టకూడదురా. ఇదిగో ఫోటో వేస్తున్నాను, కొట్టుకో. వెళ్ళిపోయి లవర్స్ కొట్టకూడదు. లవర్స్ అంటే ఫ్లవర్స్ చేశాను. చేశాను